చేస్తున్నాను. మరి మరొక వీడియోతో మీ ముందుకు రావడానికి కృప చూపించిన తండ్రి అయిన దేవునికి యేసయ్య పేరట కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. ప్రియులారా, 2 కొరింథీ 13-14 అందరికీ సుపరిచితం. ఏ ప్రార్థన కూడికైనా ఖచ్చితంగా ముగింపు ఆశీర్వాదం ఇస్తారు అని చెప్పి ముగిస్తారు. ప్రియులారా, మరి ఆ 2 కొరింథీ 13-14లో తండ్రి, కుమారుని, పరిశుద్ధాత్మ గురించి ప్రస్తావించి ఉన్నప్పుడు ఇది గొప్ప రుజువుగా త్రియేక దేవుడు అని నమ్మేవారు ఇదిగో ముగ్గురు ఉన్నారు, ఒక దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అని చెప్పడానికి ఇది ఉపయోగించుకుంటారు. ఇది గొప్ప సాక్ష్యంగా భావిస్తుంటారు. ప్రియులారా, ఎంతవరకు వాక్యానుసారమో పరిశీలన చేద్దాం. ఇది త్రిత్వానికి ఏమాత్రం రుజువు కాదు. ఈ వీడియోలో మీరు దయచేసి ప్రభు ప్రేమను బట్టి సత్యాన్వేషకులందరూ చివరి వరకు చూడండి. బేరియా సంఘస్థుల వలె అలా ఉన్నవో లేవో అని మీరు పరిశీలన చేయాలి. ఇది ఏమాత్రము త్రిత్వానికి రుజువు కాదని ఈ వీడియోలో నేను నిరూపించాలనుకుంటున్నాను. ప్రియులారా, ఈ వీడియోలో నేను 9 అంశాలు చెప్పాలనుకుంటున్నాను. అసలు పరిశుద్ధాత్మ సహవాసం అని అన్నప్పుడు పరిశుద్ధాత్మ మూడో వ్యక్తి అని వివరణను చివరిలో తెలియజేస్తాను. ఎందుకంటే ముందు న్యాయం చేయాలి, మొత్తం వాక్యం సరిగ్గా పరిశీలించాలి. మొట్టమొదటి 9 విషయాలు ప్రస్తావిస్తాను ఈ వీడియోలో. మొట్టమొదటిది ఆర్డర్ ఆఫ్ టైటిల్స్ని పరిశీలిద్దాం. ప్రియులారా, తర్వాత పౌలు యొక్క, యోహాను అపోస్తులందరి యొక్క క్లాసికల్ గ్రీటింగ్స్ ఎలా ఉంటాయో మనం చూద్దాం, పరిశీలన చేద్దాం, వాక్య పరిశీలన. తర్వాత క్లోజింగ్ బ్లెస్సింగ్స్, కేవలం 2 కొరింథీ మాత్రమే కాదు, మిగతా లేఖనాలన్నీ, పత్రికలన్నీ మనం క్లోజింగ్ బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయో మనం పరిశీలిద్దాం. తర్వాత అపోస్తుడైన పౌలు యొక్క స్పెషల్ పిటిషన్ ప్రేయర్ ఒకటి ఉంది, అది కూడా మనం చూడాలి, అర్థం చేసుకోవాలి. తర్వాత అవన్నీ మనం చూసాక పునాది చక్కగా వేసుకున్న తర్వాతే ఈ కొరింథీలో చక్కగా ఎందుకు ఇలాగా ప్రత్యేకంగా రాయాల్సి వచ్చింది అనే విషయాన్ని కూడా మీకు చెప్తాను. ఎందుకే పరిశుద్ధాత్మ సహవాసం అంటే ఏంటో గ్రామర్ రూల్స్ మనకి అర్థం కావాలి, అది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. తర్వాత ఎందుకు యూనిక్గా ఇలా డిఫరెంట్గా ఆయన ఇలా ప్రజెంట్ చేయగలిగాడు, ఇక్కడ ఎందుకు ఇలా చేశాడు పౌలు, మిగతా చోట్ల వేరేగా చేశాడు ఎందుకని చెప్తాను. తర్వాత వర్డ్ ఆర్డర్, డివైన్ ఆర్డర్ అని మనం ఆ తేడాలు గమనించాలి. ఆ వర్డ్ ఆర్డర్ ఎందుకు అలాగే వాడాడు, ప్రభువైన యేసుక్రీస్తు కృప అన్నాడు, దేవుని ప్రేమ అన్నాడు. ఎందుకు దేవుని ప్రేమ, ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు కృప అని అనాల్సి వచ్చింది అనే ఒక ఆర్డర్ కూడా మనం చూద్దాం. ఆ తర్వాతే సమ్మరీ చూద్దాం. ప్రియులారా, సమ్మరీ చూద్దాం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రియులారా, మరి ఈ 2 కొరింథీ 13-14 న్యాయం చేసే ముందు ఒక హెచ్చరిక మాటతో మనము ఈ వాక్య సందేశాన్ని ఆరంభించుకుందాం. ఏంటి ఆ వాక్య సందేశం? మన అందరికీ సుపరిచితం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15, 16, 17